అయోధ్య ట్రస్ట్ నుంచి చంపత్ రాయ్, అనిల్ మిశ్రా సభ్యత్వాలు రద్దు చేశారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా కేవలం పదవులకే కాదు ట్రస్టీలుగా కూడా కొనసాగడం లేదని అయోధ్య ట్రస్ట్ తేల్చి చెప్పింది. ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడు గోపాల్ నాగర్ కట్టేపై కూడా వేటు వేశారు. రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి కృష్ణమోహన్ పూర్తి స్థాయి జనరల్ సెక్రటరీగా నియమించే అంశంపై ఈ నెల 22న ట్రస్ట్ నిర్ణయం తీసుకోనుంది. అటు చంపత్ రాయ్ తొలగింపుపై అయోధ్య సాధు సమాజంలో భిన్నాభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. అయోధ్య ట్రస్ట్ నుంచి చంపత్ రాయ్, అనిల్ మిశ్రా సభ్యత్వాలు రద్దు చేశారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా కేవలం పదవులకే కాదు ట్రస్టీలుగా కూడా కొనసాగడం లేదని అయోధ్య ట్రస్ట్ తేల్చి చెప్పింది. ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడు గోపాల్ నాగర్ కట్టేపై కూడా వేటు వేశారు. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక, చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల సభ్యత్వం కూడా రద్దయినట్లుగా ఏదైతే ట్రస్ట్ కు సంబంధించినటువంటి ట్రెజరర్ స్వామి గోవింద్ దేవగిరి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అయోధ్య రామాలయ విరాళాల వివాదం నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యత్వానికి సంబంధించి కేవలం పదవుల నుంచే కాకుండా వీళ్ళిద్దరూ పదవుల నుంచే కాకుండా ట్రస్ట్ సభ్యత్వం నుంచి కూడా చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలను పూర్తిగా తొలగించినట్లుగా తెలిపారు. చంపత్ రాయ్ మాజీ జనరల్ సెక్రటరీ, అనిల్ మిశ్రా వీళ్ళిద్దరూ కేవలం పదవులకే రాజీనామా చేశారు, ట్రస్టీలుగా కొనసాగుతున్నారనే ప్రచారాన్ని స్వామి గోవింద్ గిరి ఖండించారు. నిన్న జరిగినటువంటి సమావేశంలో వారి రాజీనామాలు ఆమోదించిన క్షణం నుంచే వారు ట్రస్టీ సభ్యులుగా కూడా పూర్తిగా తొలగిపోయారని స్పష్టం చేశారు. ఈ ఇద్దరు రాజీనామాలు విని వెంటనే ట్రస్ట్ లో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నటువంటి గోపాల్ రావును కూడా ఆ జాబితా నుంచి తొలగిస్తూ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమితులైన విశ్రాంత ఐఎఫ్ఓఎస్ అధికారి అయినటువంటి కృష్ణమోహన్ ను శాశ్వత ప్రాతిపదికన నియమించాలా లేదా అనే అంశంపైన జూలై 22వ తేదీన జరిగే తదుపరి ట్రస్ట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే దీనిపైన అయోధ్య సాధువుల మధ్య కొంత మిశ్రమ స్పందన కనిపిస్తుంది. విచారణలో చంపత్ రాయ్ తప్పు చేసినట్టు తేలక ముందే ఆయన తొలగించడం బాధాకరమని కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే జగద్గురు రామ్ దినేశాచార్య విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే చంపత్ రాయ్ రాజీనామా సరైన నిర్ణయం అని సమర్థించారు. అంతేకాకుండా ట్రస్ట్ నిర్ణయాన్ని సాధు సమాజం స్వాగతిస్తుందని చెప్తూ ప్రతిపక్షాలు ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేయొద్దని కూడా జగద్గురు పరమహంస ఆచార్య ఒక ప్రకటన చేశారు. అయితే మొత్తానికైతే సుదీర్ఘ కాలం రామ జన్మభూమి ఉద్యమంతో ముడిపడి ఉన్నటువంటి చంపత్ రాయ్ లాంటి వారిని తొలగించడంపై అయోధ్యలో ఒక వర్గం సాధువులు అయితే నొచ్చుకుంటున్నారు. జూలై 22న జరిగే సమావేశంలో ఖాళీ అయినటువంటి స్థానాల్లో కొత్త ట్రస్టీలు నియమించేటప్పుడు ఇటు సాధు సమాజానికి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు మధ్య ఒక బ్యాలెన్స్ కుదిరేలాగా ట్రస్ట్ కి ఈ యొక్క కొత్త నియామకాలు జరగటం అన్నది కొంత అత్యంత కీలకం కాబోతోంది. అయితే రిటైర్డ్ థ్యాంక్ యూ కృష్ణ.